కావ్య ఈ టైం వరకే రావాలి కదా, ఇంకా రావట్లేదు. ఫోన్ చేద్దాం మాకు. అమ్మా నేను కాలేజ్కి వెళ్ళొస్తా. సరే బిడ్డ, బాక్స్ పెట్టుకున్నావా? పెట్టుకోలేదమ్మా, ఈరోజు మధ్యాహ్నం వరకు వచ్చేస్తా ఇంటికి. సరే బిడ్డ, పైలంగ పోయిరా. సరే అమ్మా, నువ్వు తిని ఆ బీపీ టాబ్లెట్స్ వేసుకుని వెళ్ళొస్తా. హాయ్ కావ్య. హాయ్ కార్తీక్. ఇవాళ కాలేజ్కి వెళ్ళాలా కంపల్సరీ? వెళ్ళాలి. కాలేజ్కి వెళ్దామనే కదా ఇక్కడికి వచ్చినా, ఎందుకు అట్లా అడుగుతున్నావు? రోజు వెళ్తున్నావు కదా, నా కోసం ఒక్కసారి కాలేజ్ బంక్ కొట్టచ్చు కదా. ఓ పిల్లగా, నీకోసం నేను ఎందుకు కాలేజ్ బంక్ కొడతా? అమ్మా చెల్లె ఉన్నా కాలేజ్ అయిపోయిందే? చెల్లె ఇప్పుడే బస్ స్టాండ్ మొక్కన వేది, నువ్వు వచ్చినావు బిడ్డ. అవునానే అమ్మ, గ్రామ పంచాయతీ దగ్గర రేషన్ కార్డు కోసం కొడలు ఇస్తాలే, నువ్వు నేను చెల్లె ముగ్గురం పోవాలనే. అవునా బిడ్డ, చెల్లె ఇప్పుడే బస్ స్టాండ్ కాడికి పోవచ్చు, మరి ఫోన్ చేసి రమ్మని రాదు. సరే అమ్మా. అబ్బా చెల్లె ఫోన్ లిఫ్ట్ చేస్తలే కానీ. ఒక పని చేయి బిడ్డ, మరి బస్ వచ్చిందో రాలేదో, మరి బస్ స్టాండ్ దాకా పోయి చూసిరప్ప చెల్లెను. సరే అమ్మా. ఓకే బంక్ కొట్టకు, అట్లీస్ట్ నా బైక్ అన్న ఎక్కువ, ఇట్లా మాట్లాడుకుంటూ కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తా. సరే, నువ్వు చెప్పినట్టే నీ బైక్ ఎక్కుతా, కాకపోతే నాకు ఒక మాట ఇవ్వు. మళ్ళీ బైక్ ఎక్కినని చెప్పి అడ్వాంటేజ్ తీసుకొని లవ్ అని చెప్పొద్దు, మనం జస్ట్ ఫ్రెండ్సే. ఓ కావ్య, నీకు విషయం తెలుసా? ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు ఒక మాట చెప్పిండ్రు, లవ్కి స్టార్టింగ్ బై ఫ్రెండ్షిప్ అని. చూసినా, ఇప్పటికీ నీ లోపల లవ్ ఫీలింగ్ ఉన్నది. ఇప్పటి నుంచి నువ్వెవరో నేనెవరో. అరే నేనేదో నార్మల్గా కొటేషన్ చెప్పినా అంతే. సర్లే ఫ్రెండ్సేలే పద. సరే కార్తీక్. కార్తీక్ మళ్ళీ వస్తాడు, నువ్వెవరో నేనెవరో అన్నట్టు ఉండు.